జీవితంలో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన ఒక సంఘర్షణ జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా కానీ. పెళ్ళై నుంచి ఇప్పటి నుంచి నన్ను ఒక్కసారైనా ఒక గుడికి తీసుకెళ్ళినవా అని భార్య మనతోటి అంటది. అది కాకపోయినా కనీసం నాకు నచ్చిన రెస్టారెంట్కు నాకు నచ్చిన బిర్యానీ తినిపించినవా అని అలా కూడా అంటది. ఎందుకంటే మళ్ళా ఇంకోటి, మరి నాకు నచ్చిన సినిమా అయినా ఒకటి ఏదైనా చూయించినవా ఆ? అని ఇంకోసారి అంటది. కానీ ఎప్పుడైనా కానీ మనము ఎవరినైనా కానీ చులకన చూడకుండా ఒక మనిషి ఆలోచనని మనం గుర్తించినట్లయితే వాళ్ళు మన పైన చూపెట్టే ప్రేమ చాలా విలువైనది. దాన్ని వెలగట్టనేలటువంటి విలువ అన్నట్లు. అలాంటి సంతోషం మరి భార్యాభర్తల కుటుంబంలో ఉంటుందంటే ప్రతి ఒక్క విషయంలో షేర్ చేసుకునాలా. ప్రతి ఒక్క సమస్యకు మనం షేర్ చేసుకొని దాని సమస్యలకు జవాబుతనం మనం చెప్పుకునాలా. ఏ సమస్య ఉన్నాయన్నా కానీ మనకు దాంట్లో డౌట్స్ అనేటివి ఉండకూడదు. మరి ఎప్పుడే కానీ కూడా అలా ఉన్నట్లయితే మరి సమస్యలాగానే మిగిలిపోతాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడే మాట ఈ రోజుల్లో బాగలేవు కాబట్టి మనం భార్యాభర్తలు కానీ పిల్లలతోటి కానీ ఆప్యాయంగా మాట్లాడే మాట ఒక అమూల్యమైనదిగా, ఒక పంచదార కానీ తేనె కానీ ఎలాంటి తీపిగా ఉంటుందో మధురమైన జ్ఞాపకాలలాగా ఎలా అది తేనెని మనము తాగితే సప్పరిస్తే ఎలా ఉంటుందో అలాంటి మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మన జీవితంలో అదే మాట లాస్ట్ కావచ్చు, మరి కాకపోవచ్చు. కాబట్టి మరి అదే లాస్ట్ అయినప్పుడు మన భార్య ఎప్పుడు కూడా తను చనిపోయేంత వరకు కూడా నా భర్త ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడిండు, పిల్లలు కూడా మా నాన్న ఉన్నప్పుడు కానీ మా అమ్మ ఉన్నప్పుడు కానీ ఇలాంటి మాటలు మాట్లాడారు. కాబట్టి మనం కూడా అదే రీతిలో ప్రయాణిస్తే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరికి కూడా రావాలని కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్క కుటుంబం ఒక సంతోషకరమైన కుటుంబంగా మన ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా అండర్స్టాండింగ్ చేసుకొని ఒక అడ్జస్ట్మెంట్ అయ్యే కుటుంబంగా ఉండి మన పిల్లల భవిష్యత్తుని మరి ముందుకు తీసుకుపోయే విధంగా మనకెంత ఏది తినాలన్నా ఏది చెయ్యాలన్నా మనము మన కోరికలను పక్కన పెట్టి వాళ్ళ కోరికలను తీర్చినట్లయితే వాళ్ళు జీవితంలో మనల్ని ఎప్పటికి కూడా మర్చిపోలేరనే విషయాన్ని అంటున్నాను. మరి మీరు కూడా అలానే చేయండి. మరి అన్యోన్యమైన కుటుంబం సంతోషకరమైన కుటుంబంగా ఉండండి. మరి ఈ రోజులలో సోషల్ నెట్వర్క్ కాలంలో మరి సోషల్ నెట్వర్క్ బారిన పడకుండా మరి జీవితం అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది, మరి సంసారం అంటే ఏంది అని గుర్తించి మన పిల్లల్ని మంచిగా దిశ వైపు మన భార్యాభర్తలు మంచిగా అన్యోన్యంగా జీవించగలగాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ మరి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ వీడియో మరి కరెక్ట్ అంటారా మరి కాదా చెప్పండి. ఓకే, మరి బాయ్, ఉంటాను. మరి బాయ్.